హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐ బెనిఫిషరీకి మనం ఎవరికైతే అమౌంట్ పంపాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కాకుండా ఇంకా వేరే ఏ రకంగా పంపొచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కాకుండా వేరే ఏ రకంగా పేమెంట్ చేయొచ్చు అంటే మనం కస్టమర్ యొక్క అంటే మనం ఎవరికైతే డబ్బులు పంపాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క మొబైల్ నంబర్ అండ్ ఎంఎంఐడి అనే ఒక ఐడి ఉంటుంది ఆ కస్టమర్ది. ఈ రెండు తెలిస్తే మనం క్షణాల్లో పేమెంట్ చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పేమెంట్ చేయాలంటే ముందుగా యోనో యాప్లోకి వెళ్ళండి. యోనో యాప్లోకి వెళ్ళాక ఎంపిన్తో లాగిన్ అవ్వండి. ఎంపిన్తో లాగిన్ అయ్యాక యోనో పే అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యోనో పే అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. యోనో పే అనే ఆప్షన్ని క్లిక్ చేశాక ఇక్కడ క్విక్ ట్రాన్స్ఫర్ ఉంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే రెండు ఆప్షన్లు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ క్విక్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ 3 రకాల ఆప్షన్స్ అయితే స్క్రీన్ పైన చూస్తుంది. ఎస్బీఐ, అదర్ బ్యాంక్ అండ్ యూ కెన్ ఆల్సో పే యూజింగ్ బెనిఫిషరీ మొబైల్ నంబర్. ఇదే నేను చెప్పిన మొబైల్ నంబర్ ద్వారా పేమెంట్ చేసే విధానం అయితే ఇక్కడనే కింద ఉంది. బెనిఫిషరీ మొబైల్ నంబర్ అనే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంఎంఐడి రిక్వైర్డ్ అని చూపిస్తుంది. క్లిక్ చేశాక మనం ఎవరికైతే డబ్బులు పంపాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఎంటర్ చేశాక కింద ఎంఎంఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొందరికి డౌట్ రావచ్చు, ఎంఎంఐడి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి. ఏం లేదు ఫ్రెండ్స్, ఎంఎంఐడి తెలుసుకోవాలంటే అంటే మనది కానీ ఎదుటి వాళ్ళు అంటే మనదైతే మనం చూసుకోవచ్చు. వేరే వాళ్ళకు తెలియకపోతే మనం ఎంఎంఐడి ఎలా చూసుకోవాలో చెప్పాలంటే ఇక్కడ 3 డాట్స్ పైన కనిపిస్తే మనకు హోమ్ పేజ్లో సర్వీస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఈ సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్లో సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే పైన ఫస్ట్ ఆప్షన్ అదే వ్యూ ఎంఎంఐడి అనే ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే మన యొక్క ఎంఎంఐడి మనకు తెలుస్తుంది. 7 డిజిట్స్ ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే అది ఎలా చూడాలో మీరే చెప్పండి. అంటే వాళ్ళు ఎంఎంఐడి ఇస్తే మొబైల్ నెంబర్ ఎలాగో మనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఈ రెండు యూజ్ చేసి పేమెంట్ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ వ్యూ ఎంఎంఐడి కొడితే మన యొక్క ఎంఎంఐడి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎప్పటికీ ఒకటే ఐడి కాబట్టి ఇది చేంజ్ అవ్వదు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వేరే వాళ్ళకి ఎంఎంఐడి ఎలా చూడాలో తెలియకపోతే ఈ ప్రాసెస్ అయితే చెప్పండి. ఇప్పుడు యోనో పే అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక క్విక్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేశాక ఇక్కడ బెనిఫిషరీ మొబైల్ నెంబర్ ద్వారా మనం పేమెంట్ చేస్తున్నాం. ఫస్ట్ నేమ్, కస్టమర్ యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరికైతే పంపిస్తున్నామో. క్లిక్ చేశాక ఆ వ్యక్తి యొక్క ఎంఎంఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంఎంఐడి క్లిక్ చేశాక మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ని క్లిక్ చేశాక ఇక్కడ ఎంటర్ అమౌంట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ ఎంటర్ చేశాక సెలెక్ట్ పర్పస్, మరి ఏ పర్పస్లో అమౌంట్ సెండ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఏదో ఒకటి ఆప్షన్ క్లిక్ చేయండి. ఏది లేకపోతే కింద అదర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నేనైతే బిల్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చాము, ఎంఎంఐడి ఇచ్చాము, నేమ్ ఇచ్చాము. జస్ట్ ఈ 3 డీటెయిల్స్తో పేమెంట్ ఈజీగా క్షణాలు అయిపోతుంది. జస్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోమని ఇక్కడ క్లియర్గా చెప్తుంది. డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే అంటే అమౌంట్ కానీ మొబైల్ నెంబర్ కానీ నేమ్ కానీ ఇవన్నీ కరెక్ట్ ఉంటే నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే మన మొబైల్కి అయితే అంటే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. ఓటీపీ అయితే ఓటీపీ ఎంటర్ చేసినాక సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తే పైన స్క్రీన్ పైన సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. యూ ఆర్ సక్సెస్ఫుల్లీ పేడ్ క్యాండిడేట్కి మనం ఎంత అమౌంట్ సెండ్ చేశామో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, అంటే బెనిఫిషరీ యొక్క మనం ఎవరికైతే పంపాలనుకుంటున్నామో వాళ్ళ అకౌంట్ నెంబర్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఎలాంటి లేకుండా జస్ట్ మనం ఒక మొబైల్ నెంబరు ఆ వ్యక్తి యొక్క ఎంఎంఐడి ఈ రెండు ఉంటే ఈజీగా పేమెంట్ చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం.
మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.